హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయంటే ఈ రోజు అయితే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎంట్రీ వచ్చింది, అప్రాక్సిమేట్లీ 1:3 అలా ఇచ్చింది అనమాట. కాకపోతే అది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎంట్రీ, ఎక్కువసేపు టార్గెట్ అయితే హోల్డ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఆ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఎప్పటిలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు ఇంకా బూస్టప్ అండ్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు చూసుకుంటే లైక్ మార్కెట్ ని 15 minutes టైం ఫ్రేమ్ లో మనం ట్రెండ్ అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నది. సో మనం ఏంటంటే హైయర్ లోస్ హైయర్ హైస్ తీసుకుందాం. లైక్ ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, ఇది ఒక లిక్విడిటీ పుల్ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. జస్ట్ లైక్ ఈ హైయర్ హైన్ బ్రేక్ చేసింది. సో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది అనమాట. సో ఇది ప్యాటర్న్. ఓకే, ఇది ప్యాటర్న్ అనమాట 15 minutes టైం ఫ్రేమ్ లో. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లో లాస్ట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. అట్ ద సేమ్ టైం చూసుకుంటే లాస్ట్ హైయర్ లో ఇది. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్ తీసుకుంది. అయితే ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ఇది ఉంది కదా, ఈ ఏరియా నుంచి మార్కెట్ ఈ ఇండ్యూస్మెంట్ ని బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ లైక్ ఈ హైయర్ హై బ్రేక్ చేసి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. సో నేను ఎక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లో ఎంట్రీ చూసుకుంటే లైక్ ఇది ఒకటి ఉందన్నమాట, లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ ఏరియాలో మార్కెట్ వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, అంటే హైయర్ టైం ఫ్రేమ్ లో. ఓకే, హైయర్ టైం ఫ్రేమ్ లో అయితే ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట. కాకపోతే అది ఎలా చూసుకున్నా ఏంటంటే మార్కెట్ టైం 3 అయిపోయింది. సో ఎంట్రీ అనేది మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, 3 అయిపోతే ఇంకా నేను ఎంట్రీ ఏదైతే తీసుకోను. అట్ ద సేమ్ టైం ఏంటంటే 3 తర్వాత ఇంకా మనం ఏంటంటే మన టార్గెట్ అనేది అచీవ్ అవ్వడం కొంచెం అసాధ్యం. ఓకే, సో ఆ టైంలో ఎంట్రీ అనేది కొంచెం అసాధ్యం కాబట్టి సో ఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేదు. తర్వాత ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ రేపటి మార్కెట్ లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాం. సో ఈ రోజు ఎక్కడెక్కడ ఎంట్రీ దొరికింది, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ ఎంట్రీ పాస్ అయింది, సో మనం అది చర్చించుకుందాం. సో దానికోసం మనం 1 minute టైం ఫ్రేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే ఈ రోజు చెప్పాను కదా, మార్కెట్ ఈ రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి లైక్ ఒక హై క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న ఇండ్యూస్మెంట్ అంతా లైక్ టేక్ ఆఫ్ చేసుకొని మార్కెట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది. సేమ్ 1 minute లో అయినా 15 minutes టైం ఫ్రేమ్ లో సేమ్ అనాలిసిస్ మాట. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చింది కదా, ఈ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ నుండి ఇంటీరియర్ ట్రెండ్ లోని లైక్ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది. ఓకే, ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది మళ్ళీ ఇంటీరియర్ స్ట్రక్చర్ లో. ఓకే, సో నేను ఇది క్లియర్ చేస్తాను మీకు క్లియర్. ఇంటీరియర్ స్ట్రక్చర్ లోని లైక్ ఇది ఇండ్యూస్మెంట్ తీసుకున్నమాట. ఇక్కడ వరకు అన్ని ఏంటంటే పుల్ బ్యాక్స్, ఇవన్నీ జస్ట్ హైస్ ఫామ్ చేసింది కానీ హైయర్ హై ఎక్కడ ఫామ్ చేయలేదు. ఇంటీరియర్ లోని ఇక్కడక్కడే హైయర్ హై ఫామ్ చేసింది. హైయర్ హై ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది అనమాట. సో మన ఎక్స్ట్రీమ్ క్యాండిల్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇదే మాట. ఓకే, సో ఇది మాట ఎంట్రీ మనకి. యాక్చువల్లీ చూసుకుంటే లైక్ ఇదేనా, ఇదే ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్. సో మన ఎంట్రీ చూసుకుంటే ఇక్కడ మాట. దానికంటే ముందే ఎంట్రీ అయ్యాను, ఎందుకంటే లైక్ 3 minutes టైం ఫ్రేమ్ లో ఏంటంటే ఇక్కడ ఎన్గల్ఫింగ్ జోన్ విత్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. ఇది ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ అయిపోయాను నేను చూసుకుంటే. ఓకే, మీకు ఈ ఎంట్రీ అర్థమైంది కదా. లైక్ చూసుకుంటే ఇంటీరియర్ స్ట్రక్చర్ లోని మనకి చూసుకుంటే ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఎక్కడ పుల్ బ్యాక్ ని క్రాస్ చేయలేదు. లైక్ ఈ ఏరియా వరకు ఇక్కడ పుల్ బ్యాక్ ని క్రాస్ చేసింది. దాని లాస్ట్ పుల్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఉంది. సో మార్కెట్ ఏంటంటే ఓకే పుల్ బ్యాక్ ని క్రాస్ చేసింది, వ్యాలిడ్ పుల్ బ్యాక్ ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో అందుకే ఏంటంటే వ్యాలిడ్ ఎంట్రీ లైక్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇది. కాకపోతే 3 minutes టైం ఫ్రేమ్ లో అయితే క్లియర్ గా ఉంది. లైక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. ఇంబ్యాలెన్స్ విత్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్ని దీనికి కలిసి వచ్చాయన్నమాట. సో నా ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేశాను. మనకి స్టాప్ లాస్ చూసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 29 points అలా వచ్చాయన్నమాట అప్రాక్సిమేట్లీ. ఓకే, సో టార్గెట్ ఏమని చూసుకుంటే ఇది మాట ఫస్ట్ టార్గెట్ అనేది. కాకపోతే మార్కెట్ అనేది ఫెయిల్ అయ్యింది. లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. చెప్పాను కదా ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయ్యిందని. సో
ఓకే, సో కాకపోతే మీరు చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే చిన్న మూవ్ ఇచ్చింది కదా, ఇక్కడ మనీ కనిపిస్తుంది. మనీ కనిపించినా సరే అది 1:1 అలా ఉంటుంది అనమాట. సో 1:1, 1:2 నేను చెప్పాను కదా, ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆప్షన్ బయ్యింగ్ లోని 1:1, 1:2 అనేది నాట్ ఏ రిస్క్ రివార్డ్ అనమాట. మంచి రిస్క్ రివార్డ్ కాదు. మనం ఇక్కడ స్కాల్పింగ్ చేసుకున్నట్టు అయిపోతే ఇక్కడ మనకి మనకి దొరికేది కొన్ని పాయింట్స్, కాకపోతే అది కరెక్ట్ కాదు. నేను ఏదైతే ఎంట్రీ టార్గెట్ అనుకున్నానో అక్కడ వరకు అచీవ్ అయితేనే అక్కడ ఎగ్జిట్ అవుతాను. లేదంటే నా రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకపోతే నేను ఏంటంటే నెక్స్ట్ ఎంట్రీస్ ఏదైతే ఒకవేళ రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ట్రేడ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఓకే, అప్పుడప్పుడు అవుతుంటుంది కాబట్టి ఈ స్టాప్ లాస్ భరించాం. సో 29 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దీనికి అయితే రీజన్ ఏం తెలియలేదు. నాకు అనిపిస్తుంది ఈ చాలా రీజన్ అయితే నాకు ఏం కనిపించలేదు. సో ఇది ఉందో చూడండి, ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఈ ఏరియా. ఈ క్యాండిల్ చివరి వరకు సంథింగ్ ఏదో న్యూస్ కూడా ఉండొచ్చేమో ఫెయిల్ అవడానికి. ఓకే, అది ఫెయిల్ అయింది, బాగానే ఉంది. నెక్స్ట్ నా ఎంట్రీకి ఎక్కడ ప్లాన్ చేశానంటే ఇది చెప్పాను కదా, అల్టిమేట్ గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇది లిక్విడిటీ తీసుకున్న క్యాండిల్, అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ క్యాండిల్. సో ఏదైతే ఇది ఉన్నదో ఇది ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ విక్ ఉన్నది చూడండి, ఈ షాడో ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఇది మీకు అర్థం కాకపోవచ్చు డీటెయిల్ గా. సో నేను లిక్విడిటీ ఎంట్రీస్ అనేది ఇక్కడైతే టీచ్ చేయను. సో నేను ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్, ఆర్డర్ ఫ్లో ఎంట్రీస్ అయితేనే ఇక్కడ ట్రీట్ చేస్తాను. మీకు కనుక లిక్విడిటీ ఎంట్రీస్, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయినా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ దాని గురించి కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. దానికి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు ఫుల్ కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది చాలా తక్కువ ప్రైస్ లోనే చాలా మంచి కంటెంట్ అండ్ అడ్వాన్స్ కంటెంట్ ఫ్రెండ్స్. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తుంది, దానికి కాల్ ఆర్ వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడే ఎందుకు పెట్టుకున్నారు ఏంటనేది ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇక్కడ చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే చెప్పాను ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాబట్టి చెప్పేసాను, పర్లేదు. ఓకే, కానీ దీనికి చెప్పలేను. సో ఈ ఏరియా అనుకున్నాను అనమాట. సో ఓకే, ఆ ఏరియా వరకు వచ్చేలోపు మధ్యలో ఏంటంటే ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. చూసుకుంటే ఇది ఉంది చూడండి, ఓకే, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా. ఏంటంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే, లాస్ట్ లోవర్ హైయర్ లో ఇదే. సో అది బ్రేక్ అయింది. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయింది. కానీ హైయర్ టైం ఫ్రేమ్ లో ఇది బ్రేక్ అయితే మనం ఏదైనా ట్రెండ్ షిఫ్ట్ కి చూసుకునే వాళ్ళం, అంటే డౌన్ ట్రెండ్ కి కొంతవరకు. సో ఏంటంటే ఇది బ్రేక్ అయింది. సో ఏంటంటే ఓకే, ఈ ఎంట్రీ చెప్పాలంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్. సో రిస్కీ టార్గెట్, కొంచెం రిస్కీ ఉంటుంది అనమాట. సో ఓకే, రిస్క్ చేసుకోవాలనుకుంటే రిస్క్ చేసుకోవచ్చు. మనకి చూసుకుంటే ప్యాటర్న్ కూడా ఎలా ఫామ్ అయిందో చూసుకుంటే, ఓకే, సో ప్యాటర్న్ ఇలా ఫామ్ అయిందన్నమాట. ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్ అయింది. అట్ ద సేమ్ టైం ఇది ఒక లిక్విడిటీ స్లప్ క్యాండిల్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఉంది చూడండి, ఇది లిక్విడిటీ స్లప్ క్యాండిల్. సో ఈ ఏరియా స్టాప్ లాస్ అనేది ఇవ్వచ్చు మనం. ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఆ క్యాండిల్ వరకు మనం స్టాప్ లాస్ ఇవ్వచ్చు. అప్రాక్సిమేట్లీ 33 పాయింట్స్ వచ్చింది. సో అలా కాదు అనుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని తీసుకోవచ్చు. ఏంటంటే మీకు చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పుకుంటూ వచ్చాను కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. సో చూసుకుంటే ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి కింద క్లోజ్ అయింది. మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్యాండిల్ ఉందా, ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై పైన స్వీప్ చేసి క్లోజ్ అయిందన్నమాట. ఓకే, ఈ స్వీప్ కి రీజన్ కూడా దాని పైన ఏంటంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ ఉంది. సో ఆ స్వీప్ ని నమ్మచ్చా అంటే ఓకే, ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకో కన్ఫర్మేషన్ చూద్దాం. చూసుకుంటే ఈ క్యాండిల్ 2 o'clock కి ఓపెన్ అయింది. 2 o'clock to 2:15 మరి మాట 2:15 తర్వాత 2:15 లోపు ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిందో చూద్దాం ఒకసారి. ఓకే, 14 to 14:15, 14 ఏది, ఓకే 14:15 లోపు ఈ లో బ్రేక్ అయిందో చూద్దాం. ఓకే, 14:50 లోపు మొత్తం ఈ లోయే బ్రేక్ అయిపోయింది ఏకంగా. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా వచ్చింది. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇక్కడన్నా లిక్విడిటీని అంతా స్వీప్ చేసి సో ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో మనకి 2 కన్ఫర్మేషన్స్. ఏదైతే ఇది ఉంది చూడండి, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ని పుష్ చేసింది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఉన్నది. ఓకే, 1 కన్ఫర్మేషన్. 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇది ఏదైతే ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది కదా, 14 to 14:15 వరకు క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో 14 to 14:15 లోపు ఈ లోన్ బ్రేక్ చేసింది కదా, చూసుకుంటే ఈ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ లోన్ బ్రేక్ చేసింది కదా. సో ఇది కూడా మనకి సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మన ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం ఇక్కడ. ఎంట్రీ మీకు ఎలా చెప్పాను, ఐదర్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అనుకోండి, ఈ సింగిల్ క్యాండిల్ ఇక్కడ టచ్ చేసింది అనుకోండి, ఇదంతా స్టాప్ లాస్ ఇస్తాం. లేదు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎంట్రీ అవ్వాలంటే మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇదే కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ని టచ్ చేసినప్పుడు మనం ఈ విక్ అంతా స్టాప్ లాస్ అవ్వచ్చు. ఓకే, అలా ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే ఇది టచ్ చేయలేదు, ఇది టచ్ చేసింది ఎగ్జాక్ట్ గా, అది టచ్ చేసింది
మనకి సింగిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఓ 2 పాయింట్స్ తగ్గుతుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అటు ఇటు 2-3 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఏ ఎంట్రీ అయినా ఒకటే ఎంట్రీ. ఓకే, సో మనం ఎంట్రీ అవుతాం. మనకి చూసుకుంటే ఇది ఒక లైక్ ఛానల్ ప్యాటర్న్ లో కూడా వెళ్ళింది. ఓకే, కాకపోతే దీని టార్గెట్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. లైక్ ఇది ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మీకు మంచిగా మూవ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్ అనమాట. సో మన టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేలా మీకు మార్కెట్ మీద అవగాహన లేకపోతే, ఓకే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలుసు లైక్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ రియాక్ట్ అవుతుందని, ఇది అని చెప్పని ఇక్కడ రియాక్ట్ అవుతుందని. ఎగ్జాక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి రియాక్ట్ అయింది చూసారా. ఓకే, మార్కెట్ మళ్ళీ కిందకి వెళ్ళి ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. ఓకే, ఫస్ట్ మీకు ఆ మార్కెట్ మీద అవగాహన లేదనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. సో మన స్టాప్ లాస్ మనకి రిస్క్ రివార్డ్ చూసుకుంటే 1:2 అలాగే వస్తుంది అన్నమాట అక్కడ వరకు అయితే. సారీ ఇక్కడ ఓకే 1:2 అలా అప్రాక్సిమేట్లీ వస్తుంది అంతే, అంతకు మించి ఇంకెక్కువ రాదు. సో ఇది ఓకే, ఈ ఎంట్రీ అంటే చెప్పాను కదా రిస్కీ ఎంట్రీ అన్నమాట, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఎంట్రీ. మనకి టార్గెట్ అంటే మనకి ఈ ఎక్స్పీరియన్స్ మీద టార్గెట్ ఇక్కడ వరకు అని నాకు అర్థమైంది, నాకు తెలుసు కాబట్టి నేను హోల్డ్ చేశాను. నాకు 1:3 వరకు నాకు వచ్చింది. కాకపోతే ఇది ఎక్స్పీరియన్స్ రావాలన్నమాట. ఇదే ఎందుకు అనేది ఏంటంటే ఇది లిక్విడిటీ క్యాండిల్ కాబట్టి నేను ఆ ఏరియా వరకు టార్గెట్ అయితే హోల్డ్ చేశాను. ఓకే, సో ఈ ఎంట్రీ చూసుకుంటే 1:3 అప్రాక్సిమేట్లీ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇక పైకి వెళ్ళిపోయింది. సో ఎందుకే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయినమాట, బికాస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్. సో అందుకే ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఈ విధంగా అయితే ఈ ఎంట్రీ ఎలా ఉంది. సరే, మీరు ఇక్కడికి వచ్చాక ఎంట్రీ అవుతానన్నారు కదా, అంటే ఎంట్రీకి ప్లాన్ చేద్దాం అంటే మార్కెట్ అప్పటికే టైం అయిపోయింది, లైక్ 3 అయిపోయింది టైం. 3 అయిపోయిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయను, నేనైతే ప్లాన్ చేయను. లైక్ ఏంటంటే నెక్స్ట్ రోజే చూసుకుందాం, ఇంకా ఆ రోజుకి టార్గెట్ అనేది మనకి అచీవ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం హోల్డ్ చేస్తాం, అక్కడే కన్సల్టేషన్ అయిపోయింది అనుకోండి, మొన్న డీకే అయిపోద్ది. లేదు రివర్స్ లో స్టాప్ లాస్ హిట్ అయిపోతే అది ఇంకా నరకం, లైక్ ఏంటంటే ఏమో చెప్పలేం. సో అందుకే ఏంటంటే 3 అయిపోతే ఆ టైంకి నేను ఎగ్జిట్ అవ్వను. సో అందుకే ఈ ఎంట్రీ అయితే ఎగ్జిట్ అవ్వలేదు. ఓకే, సో రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే, రేపు ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ అయితే, ఈ హై కాకుండా ఈ ఫస్ట్ ఈ హై అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ అయితే అయిపోతే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఉంది చూడండి, ఈ స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ దాటలేంత వరకు నేను బుల్లిష్ ట్రేడ్ లోనే ఉంటాను, ఈ జోన్ దాటేంత వరకు, దాటనంత వరకు. సో నేను బుల్లిష్ ట్రేడ్ కి ఉంటాను. నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు పెట్టుకుంటాను. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్నాం, లైక్ ఏదైతే ఉందో ఇది లోన్ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం నేను బేరిష్ ట్రెండ్కి వెళ్ళిపోతాను. బేరిష్ ట్రెండ్ ఏంటంటే ఆ రోజు వరకే, మార్కెట్ చూసుకుంటే టోటల్ ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది. సో బేరిష్ ఎక్కడ అంతే వరకు అంటే లైక్ ఇక్కడ మళ్ళీ స్టాప్ చేసేది లేదన్నమాట. ఇక్కడ మాత్రం మళ్ళీ మంచి డిమాండ్ జోన్ ఉందన్నమాట. సో చూసుకుంటే ఇది చాలా మంచి డిమాండ్ జోన్. సో మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను, ఒకవేళ ఇది బ్రేక్ అయితేనే. సో ఓకే, లైక్ ఇది బ్రేక్ అయితేనే నాకు రేపు డౌన్ సైడ్ ఉంటాను అనమాట. ఓకే, లేదు బ్రేక్ అవ్వలేదు అనుకుంటే మాత్రం అప్ సైడ్ ఉంటాను. ఓకే, ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది బ్రేక్ అయింది అనుకోండి, నేను ఇంకా కాల్ సైడ్సే ఉంటాను. ఇంకా లైక్ మళ్ళీ అక్కడైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడం, మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి లైక్ ఏంటంటే మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఎంట్రీ ఫామ్ అవడం, ఏదో చూసుకుని ఎంట్రీ అయితే తీసుకుంటాను. లేదు అది బ్రేక్ అయిపోయింది అనుకుందాం, ఇది బ్రేక్ అయిపోయి మళ్ళీ ఈ ఏరియాని టచ్ చేసింది అనుకుందాం, లైక్ ఏంటంటే ఈ విక్ ఉన్న ఏరియా నుంచి దాన్ని టచ్ చేస్తే ఇదంతా స్టాప్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇదంతా స్టాప్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఈ వీక్. ఓకే, అలా అన్నమాట. టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకుంటాను. మనకి చూసుకుంటే లైక్ అది ట్రెండ్ లైన్ లో కూడా ఉన్నది, ఒక లైక్ ఇది చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఉన్నది. ఓకే, ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ బాగుంటుంది అనమాట. మన టార్గెట్ ఎక్కువ వరకు హోల్డ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రెండ్ లైన్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతాయి. లైక్ ఫస్ట్ ఇది బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇంకా కాల్ ఎంట్రీస్ ఇంకా గట్టి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా కన్ఫర్మేషన్ గట్టి వచ్చేస్తుంది. ఇంకా లేదు ఇది బ్రేక్ అయిపోయింది అనుకుందాం, ఓకే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కూడా ఇది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. సో నా ప్లాన్ ఎక్కడ ఉంటుంది అంటే, నా ఎంట్రీ ప్లాన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంది చూడండి, ఈ రేంజ్ ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ లైక్ ఇంబ్యాలెన్స్ లేకపోవచ్చు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఎక్కడ లైక్ లేదు, ఎక్కడ విక్ లేదు. సో ఎలా ఉంటుంది అంటే అది ఓకే, అదే ఇంకా లైక్ ఏంటంటే ఇదే ఎంట్రీ మాట. లైక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకున్న సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా లైక్ విక్ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఆ ఎంట్రీ చూసుకుంటే ఇదే. ఒకవేళ మార్కెట్ కనుక ఇది బ్రేక్ అయిపోయింది అనుకుందాం, ఇది బ్రేక్ అయిపోతే నా ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తాను. అంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ లో వచ్చి లైక్ ఏంటంటే
ఇది బ్రేక్ అయిపోయింది అనుకుంటాం. మార్కెట్ మళ్ళీ రివర్స్ లో వచ్చి దీన్ని ఎంటర్ అయితే ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి పిఈ ట్రేడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా తీసుకుంటారు అనమాట. ఫస్ట్ టార్గెట్ ఇలా. సో ఈ విధంగా ఎంట్రీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ట్రేడ్ చేసేకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏదైతే మీకు నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ ఉన్నదో దాన్ని బట్టే ట్రేడ్ చేయండి. ఇదైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే మీరు ఈరోజు ఎలాంటి ట్రేడ్స్ తీశారు, ఎలాంటి ఎక్కడ మిస్టేక్స్ చేసినా, విన్నింగ్ ట్రేడ్స్ చేసినా కింద కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. 1-to-1 లెర్నింగ్ లో ఉంటుంది. సో అది వాళ్ళక ఓకే నేను ఇక్కడ ఎంట్రీ అవ్వలేకపోయినా నా కొన్నిసార్లు తప్పదు కదా, ఒక్కొక్కలాగా ఎంట్రీస్ తీసుకుంటారు. ఓకే, లెర్నింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఎక్కడికి ఎంట్రీస్ తీసుకున్నారు, లేకపోతే మిస్టేక్స్ చేశారు. సో అది కూడా 1-to-1 లెర్నింగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు గనక ఏదైనా అర్థం కాకపోయినా, లేక ఏదైనా ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకపోయింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.